శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తే అసలు ఉన్నది బ్రహ్మం ఒక్కటే, మిగిలినవన్నీ ఆరోపింపబడ్డాయి. కాబట్టి ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే, భయం లేదు, నిర్భయ స్థితి, అద్వైతానుభూతి అంటారు. అద్వితీయానుభూతి, అద్వితీయం అంటే రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే అంతటా వ్యాపించి ఉన్నది అన్న స్థితి రాగానే ఇక రెండవది ఏదీ లేదన్నప్పుడు భయం ఉండడానికి అవకాశం ఎక్కడుంటుంది? కాబట్టి జ్ఞానం ఇవ్వగలిగినది ఏది అంటే శివలింగ స్వరూపం. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అలాగే ఏదో శ్రియమిచ్చేత్ హుతాశన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఎవరి వలన ఏ వస్తున్నాయో శాస్త్రం చెప్పింది. ఆరోగ్యం కావాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి. జ్ఞానము కావాలి, పరమశివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. ఎందుచేత? జ్ఞానమే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము లేని మోక్షము కలగదు. కాబట్టి అటువంటి జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరు? శంకరుడు. ఆ శంకరుడు జ్యోతిర్లింగంగా ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది జ్యోతిర్లింగము అంటే చీకట్లను పోగొట్టగలిగినది. ఇది 84 లక్షల జీవరాశులలో జ్ఞానమునకు సంబంధించినటువంటి ఆర్తి మిగిలిన వాళ్ళకి ఎందుకుంటుంది? ఉండదు. అసలు కర్మాధికారం లేదు, శాస్త్ర పరిశీలనం లేదు, గురువుగారి పాదములు పట్టుకోవడం అన్నది లేదు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం తరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనుష్యుడికి జ్ఞానం కలగాలి అంటే శివభక్తి అనేటటువంటిది ఉండి తీరాలి. అది ఉంటే తప్ప జ్ఞానము కలిగేటటువంటి అవకాశము లేనే లేదు. అందుకే శివభక్తి అంత ప్రధానమైన విషయముగా శాస్త్రములలో చెప్పబడింది. అటువంటి శివుడు స్ఫటికలింగంగా ఉంటాడు, అటువంటి శివుడు జ్యోతిర్లింగమై ఉంటాడు. అందుకే ఈ జ్యోతిస్వరూపం అనేటటువంటిది తత్వతః శివకేశవుల యందు ఇద్దరి యందు ప్రకాశిస్తుంది. అందుకే మీరు చూడండి, శ్రావణమాసం కృష్ణపక్షం అర్ధరాత్రి 12 గంటలకి అష్టమి నాడు, అందులో కృష్ణపక్షంలో అష్టమి అంటే మధ్యతిథి, అందులో అర్ధరాత్రి 12 గంటల వర్షాకాలం నల్లమబ్బులు కిందకి దిగుతాయి, కటిక చీకటి. అటువంటి కటిక చీకట్లో అర్ధరాత్రి 12 గంటల వేళ కృష్ణావతారం వచ్చింది. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారుగదా శంఖచక్ర పద్మ కౌస్తుభ విలాస్ కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. అర్ధరాత్రి 12 గంటలకి శంఖచక్ర కథా పద్మములతో పీతాంబరధారి అయి మహానుభావుడు ఆవిర్భవించాడు. కృష్ణం వందే జగద్గురుం. ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చి జగదాచార్యుడై వైదికమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టి మనందరినీ ఉద్ధరించడం కోసమని ఆవిర్భవించినటువంటి జ్యోతిస్వరూపుడు కనుక, ఆయన గురుస్వరూపం కనుక, కాంతిస్వరూపుడు కనుక అర్ధరాత్రి వేళ దీపం యొక్క అవసరం. సంసారం అనేటటువంటి కటిక చీకట్లో పడిపోయి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. జనన మరణ చక్రమునందు పడి తిరుగుతూ సంసార భ్రమణ పరితాపమును పొంది అది గట్టెక్కడానికి మార్గమేదో తెలియక పరిభ్రమిస్తున్నటువంటి జీవుల్ని ఉద్ధరించడానికి అర్ధరాత్రి 12 గంటల కంటే ఆ సంసారమునందు తిరగడం అనేటటువంటి అజ్ఞానము నుండి విడుదల చేసి ఉద్ధరించడానికి ఏ విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో ప్రబోధం చెయ్యడానికి అర్ధరాత్రి వచ్చింది కృష్ణావతారం. ఆ శ్రావణ మాసం నుంచి 6 మాసాలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీ
ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికే కృష్ణపక్ష చతుర్దశి. అందుకే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ రాత్రి చతుర్దశి పరివ్యాప్తమై ఉండాలి. చతుర్దశి నాటి అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ శివలింగావిర్భావం. అక్కడ 6 నెలల క్రితం కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం అర్ధరాత్రి. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలల తర్వాత అర్ధరాత్రి శివలింగావిర్భావం. రెండూ జ్యోతిస్వరూపాలే, రెండూ లోకానికి జ్ఞానప్రబోధం చేయడానికి వచ్చినవి. అది జ్యోతిర్లింగము అనేటటువంటి మాటకు అర్థం. అందుకే లోకంలో అసలు లింగార్చన చేయనటువంటి వాళ్ళు, లింగ దర్శనము చేయనటువంటి వాళ్ళు, లింగమును పూజించినటువంటి వాళ్ళు, శివాలయానికి వెళ్ళనటువంటి వాళ్ళు, శివుడికి నమస్కరించినటువంటి వాళ్ళు, శివనామము పలకనటువంటి వాళ్ళు ఉండరు. ఎందుచేత అంటే శివ అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశం సంస్కృత భాషకి నిఘంటువు కాదు, సాధికారిక వ్యాఖ్యాన గ్రంథం. అమరకోశం అంటే అమరము అంటే సంస్కృత భాషకి సంబంధించిన కోశం అనుకుంటారు, కాదు. అమరసింహుడు జైనుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రచించాడు. శంకరాచార్యుల వారితో వాదనకి దిగాడు. శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయ్యో నేను శంకర భగవత్పాదుల చేతిలో ఓడిపోయాను, నా గ్రంథాలన్నీ ఎందుకు పనికొస్తాయని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేశాడు. కాలిపోతున్నాయి గ్రంథాలు. శంకర భగవత్పాదులు వెళ్ళి ఎంత పని చేశావయ్యా, ఏ విషయం అంగీకారయోగ్యం కాదో అంతవరకే వాదనన్నది, అంతేకాని అవతల వాళ్ళని పాడు చేయడానికి కాదు. నువ్వు రచించిన గ్రంథాల్లో అమరకోశం మహాద్భుతమైన గ్రంథం, ఇది పాడవడానికి వీల్లేదని శంకర భగవత్పాదులు రక్షించారు ఆ గ్రంథాన్ని. అమరకోశము అమరసింహుని చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. ఇందులో శివ అన్న నామం గురించి చెప్తూ అమరసింహుడు అంటాడు, శివ అంటే కళ్యాణం, శివ అంటే భద్రం, శివ అంటే సుఖం, శివ అంటే సంతోషం, క్షేమం, యోగం. ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు, ఇవేవీ అక్కర్లేదు. అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికీ ఒక సందేశం వచ్చింది. భవో నహోద్భేష్టి శివం శివేతరహ అంది. శివద్భేషంతో బతికితే, శివుణ్ణి నింద చేస్తే శుభాలు రమ్మంటే ఎందుకు వస్తాయిరా అని అడిగింది ఆవిడ. అంటే శివనింద ప్రమాదమునకు కారణం, శివారాధన క్షేమమునకు శుభ పరంపరలకు కారణం. శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండనివాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికే ఉంటుంది, సదాశివ. ఇది ఇతర దేవతలకు అన్వయం అవ్వదు. సదా బ్రహ్మ అలా అన్వయం ఉండదు. సదాశివ అంటే శివుడికొక్కడికే ముందు సదా విశేషణం. ఎందుచేత సదాశివ? సదాశివ అన్న పేరు తమిళ దేశంలో చాలా విశేషంగా పెట్టుకుంటారు. సదాశివ ఎందుకయ్యాడో వేదమే చెప్పింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు, ఎప్పుడూ మంగళములను చేయువాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసిన, అలా వెళ్ళిపోతూ ఓసారి ప్రాకారం వంక చూసి నమస్కారం చేసినా కూడా శివుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే శివాలయంలో శివస్వరూపం 8 రూపాలుగా ఉంటుంది. లోపల ఉన్నదొక్కటే కాదు, శివస్వరూపం 8 రూపాలుగా ఉంటుంది. అందుకే ఒక దేవాలయాన్ని ఎవరైనా కట్టించారనుకోండి, ఆ దేవాలయం కట్టించిన వాళ్ళు ఒక్కళ్ళే కాదు అభ్యున్నతి, ఆ దేవాలయం అక్కడ ఉన్న కారణం చేత ఎందరో అభ్యున్నతిని పొందుతారు. ఎందుచేత అంటే ఒక శివాలయాన్ని మనం చూసినప్పుడు 8 ఏ ఒక్కటి చూసినా 8వ వంతు శివదర్శనం చేస్తున్నట్లు. మొట్టమొదటిది ప్రాకారం, గోడ. అలా వెళ్ళిపోతూ గోడ కనపడింది, చెప్పులిప్పో నమస్కారం చేసి వెళ్ళిపోయావు. 8వ వంతు శివాలయానికి నువ్వు నమస్కారం చేసేసినట్టే, అది శివస్వరూపం ప్రాకారం. అలాగే ధ్వజస్తంభం, ఆలయానికి ధ్వజస్తంభం ఉంటుంది. ఎక్కడ నిలబడండి ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజానికి నమస్కారం చేస్తే 8వ వంతు శివుడికి నమస్కారం వెళ్ళిపోయినట్టే. అంటే శివానుగ్రహం కలుగుతుంది. 8వ వంతు ఆలయ దర్శన ఫలితం పడింది అని దాని అర్థం. కాబట్టి ధ్వజస్తంభం. గోపురం అంటే ప్రధాన ఆలయానికి గోపురం ఉంటుంది. ఆ గోపురాన్ని చూడడం కూడా శివాలయ దర్శన ఫలితంలో 8వ వంతు ఇచ్చేస్తుంది. 4వది బలిహరణ మంటపం. బలిహరణం కోసమని చెప్పి మంటపాన్ని పెడతారు. ఆ మంటపాన్ని దర్శనం చేస్తే శివాలయంలో 8వ వంతు దర్శన ఫలితం వస్తుంది. 5వది చండీశ్వర స్థానం. 6వది
మూలలింగం అంటారు, అంటే లోపల ఉన్నటువంటి శివలింగం. 7వది శివాలయంలో ఉండేటటువంటి అర్చకుడు. అందుకే శివాలయంలో ఉన్నటువంటి అర్చకుని యందు తప్పు పట్టడం కానీ గద్దించడం కానీ ఆలయ ప్రాంగణంలో చేయకూడదు. అంటే నా ఉద్దేశం బయటకు వచ్చాక అని కాదు. గద్దించకూడదని ఎందుకు చెప్తారంటే అది 8వ వంతు శివస్వరూపం. ఆయన తప్ప ఒప్ప నీకు అనవసరం, ఆ ఫలితం అయింది. ఆయనకు నమస్కారం చేసి విధేయతతో పాదుకలు పుచ్చుకొని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయావు, అంతే. శివానుగ్రహం. 8వది చండీశ్వరుడు. ఈ 8 స్థానాల్ని కలిపి శివాలయమనే పిలుస్తారు. ఇప్పుడు ఈ 8లో ఏదైనా చూడ్డానికి అవకాశం ఉండేలా మీరు ఉండగలిగారనుకోండి, అంతకన్నా అదృష్టం ఏముంటుంది? వాడు రోజు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి. వాడు రోజు ఇలా ప్రాకారం పక్క నుంచి వెళ్ళిపోతూ గుళ్ళోకి ఎన్ని మాటలు వచ్చాడో వదిలేయండి. ప్రాకారం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఓసారి చెప్పులు ఇప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రోజు 8వ వంతు ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. లేదు లోపలికి వచ్చాడు, ఎంత అదృష్టవంతుడు. కాబట్టి ఒక శివాలయానికి దర్శనం చెయ్యని వాళ్ళు, ఒక శివాలయానికి నమస్కరించని వాళ్ళు, ఒక శివాలయానికి ప్రదక్షిణం చెయ్యని వాళ్ళు ఉండరు. కోరి కోరి శివాలయాన్ని దర్శనం చేస్తారు. అందుకే శివలింగస్వరూపాన్ని ఏర్పాటు చేయడం కూడా అందరూ ఒకలా చేయరు. మళ్ళీ ఆ లింగములు స్థిరలింగములు చరలింగములు అని 2 రకాలు ఉంటాయి. స్థిరలింగము అంటే కదలదు, కదలకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు శివాలయం లోపల ఉన్న లింగం ఉంది, దాన్ని మూలలింగము లేదా స్థిరలింగము అంటారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. శైవాగమంలో శివలింగాన్ని దర్శనం చేయడం అంటే లోపల ఉన్న లింగాన్ని దర్శనం చేయడం ఒకటే కాదు, శివాలయంలోకి వచ్చి 3 ఏది చూసినా శివలింగాన్ని చూసినట్టే. గోపురం వంక చూశారనుకోండి, స్థూలలింగ దర్శనం చేసేసాడంటారు. ఏ కారణం చేతనైనా త్వరమైనటువంటి పని మీద లోపలికి రాలేకపోతే చెప్పులు విప్పి బయట నుంచి గోపురానికి నమస్కారం చేస్తే స్థూలలింగ దర్శనం చేశాడు అంటారు. లోపల గర్భాలయంలో ఉన్న లింగాన్ని దర్శనం చేశాడనుకోండి, సూక్ష్మలింగ దర్శనం చేశాడు అంటారు. బలిహరణ మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడనుకోండి, అలా చేసినంత మాత్రం చేత భద్రలింగాన్ని దర్శనం చేశాడు అంటారు. అందుకే ఒక శివాలయాన్ని ఆశ్రయించి 3 లింగాలు ఉంటాయి. ఈ 3 లింగాలు మీ ప్రయత్నాన్ని బట్టి మీరు ఎంత దర్శనం చెయ్యవచ్చు అన్నది మీరు చేసుకోవాలి. అంత సమయం లేదు, స్థూలలింగ దర్శనం చేయొచ్చు, ఇంకా సమయం ఉంది, సూక్ష్మలింగ దర్శనం చేయొచ్చు. ఏదో 2టికి కాకుండా సమయం ఉంది, బలిహరణ మంటపం వరకు వచ్చి వెళ్ళిపోతే భద్రలింగ దర్శనం చేసినట్టు. అసలు లింగ దర్శనం చేయకుండా ఎవరు ఉండరు. తమ తమ తేజస్సు వృద్ధి చెందడానికి తాము ఏ కర్తవ్యంలో నిలబడ్డారో ఆ కర్తవ్యంలో తాము ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహాన్ని తేజస్సుని పొందడానికి దేవతలందరూ కూడా, సమస్త గణములు, సమస్త జాతులు దేన్ని ఆరాధన చేస్తాయంటే శివలింగాన్నే ఆరాధన చేస్తాయి. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఏమని చెప్తారంటే, శివలింగాన్ని ఆరాధన చేయడంలో ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతిగా కూర్చుని దేవతలకు అందరికీ కూడా నాయకుడిగా ఎందుచేత ఉండగలుగుతాడు అంటే, ఆయన ఎప్పుడూ కూడా పద్మరాగమణుల చేత నిర్మితమైనటువంటి శివలింగానికి ఆరాధన చేస్తూ ఉంటాడు. అలాగే యమధర్మరాజు గారు ఏ రాగద్వేషములు లేకుండా తన కర్తవ్యతానిష్టలో తిరుగులేనటువంటి ధర్మాన్ని పాటించడానికి కావలసినటువంటి స్థితిని పొందడానికి మరకతమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని యమధర్మరాజు గారు ఆరాధన చేస్తూ ఉంటాడు. అలాగే నిరుతి రాక్షస స్థానానికి అధిపతి, ఆయన కొయ్యతో చేయబడినటువంటి దారులింగానికి ఎప్పుడూ ఆరాధన చేసి అభిషేకం చేస్తూ ఉంటాడు. వరుణుడు పశ్చిమ స్థానంలో ఉంటాడు. వరుణుడు ఎప్పుడూ కూడా స్ఫటికలింగానికి ఆరాధన చేస్తాడు. అలాగే వాయువు నిరంతరము ఇత్తడితో చేయబడినటువంటి శివలింగానికి ఆరాధన చేస్తాడు. అందుకే ప్రాణశక్తిగా నిలబడగలిగినటువంటి స్థితి వాయువు కబ్బింది. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వేదం కీర్తించిందంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయువుకు ఇత్తడి లింగ ఆరాధన చేత వచ్చింది. అలాగే అంత ఐశ్వర్యం పొందడానికి కారణం ఏది అంటే, కుబేరుడు నిరంతరము, కుబేరుడు కానీ దుర్గమ్మ కానీ వీళ్ళిద్దరూ కూడా నిరంతరము బంగారు లింగాన్ని ఆరాధన చేస్తారు. అలాగే సోముడు మౌక్తిక లింగాన్ని, ముత్యాలతో చేయబడినటువంటి శివలింగాన్ని సోముడు ఆరాధన చేస్తాడు. శ్రీ మహావిష్ణువు స్థితికార శక్తి పొందడం కోసం, అంటే ఈ లోకాలన్నిటినీ కాపాడడం ఆయన యొక్క ధర్మం.
అలాగే ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మం యొక్క పీచ మణచడం, దీనికి కావలసిన శక్తిని పొందడం కోసమని చెప్పి ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తుంటారు. అందులో ఆశ్చర్యమేం లేదు. మహాభారతంలో పాశుపతాస్త్రం కోసం అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు కైలాస పర్వతం మీదకి తీసుకెళ్ళలేదు. కాబట్టి విష్ణువు ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అలాగే ఆదిత్యులు రాగితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అశ్విని దేవతలు మట్టితో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవతలకి వైద్యులు. దేవతలకి వైద్యులైన కారణం చేత వాళ్ళకి ఎప్పుడూ కూడా అవతల వారిలో ఉండేటటువంటి రుగ్మతని కనిపెట్టి దానికి తగిన ఔషధాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ప్రచోదనం కావాలి. అలా ప్రచోదనం కావాలి అంటే అశ్విని దేవతలు పృథివీలింగాన్ని ఆరాధన చేస్తారు, మట్టితో చేసిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. విశ్వే దేవతలు పాదరసంతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. వసువులు పాదరసంతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. అలాగే విశ్వే దేవతలు వెండితో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తారు. గోమయంతో చేసినటువంటి శివలింగాన్ని శ్రీ మహాలక్ష్మి మరియు సుబ్రహ్మణ్యుడు వీళ్ళిద్దరూ ఆరాధన చేస్తారు. అలాగే రత్నంతో తయారు చేయబడిన శివలింగాన్ని సరస్వతీదేవి ఆరాధన చేస్తుంటుంది నిరంతరం. అందుకే రత్నలింగానికి పూజ చేసేవాళ్ళు, రత్నలింగానికి ఆరాధన చేసేవాళ్ళు విశేషమైన సరస్వతీ కటాక్షాన్ని పొందుతారు. రత్నలింగానికి సరస్వతీదేవి ఆరాధన చేస్తుంది. మంత్రములన్నీ కూడా ఆజ్యముతో చేయబడిన శివలింగానికి నిరంతరము అభిషేకం చేస్తుంటాయి. మంత్రమునకు శక్తి ఉంటుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తే మంత్రములో ఉండేటటువంటి బీజాక్షరముల యొక్క విస్ఫోటనము చేత రక్షణ శక్తి లోపల పెరుగుతుంది. అందుకు కదా మంత్రాల్ని జపం చేయడం. అలా మంత్రములు జపం చేసినంత మాత్రం చేత ఎవరు జపం చేశారో వాళ్ళని రక్షించగలిగిన శక్తి విస్ఫోటన రూపంలో లోపల పొందాలి అంటే అవి ఆజ్యముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తుంటాయి. అలాగే వేదములు దధితో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఎప్పుడూ ఆరాధన చేస్తాయి. అందుకే ప్రమాణవాక్కులై అలా నిలబడున్నాయి అంత శక్తితో. మునులు కుశాగ్రములతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. రాక్షసులు ఇనుముతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తారు. పిశాచములు సీసంతో తయారు చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేస్తాయి. నాగులు ప్రవాళమణులతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తాయి. మనోన్మణి గంధంతో తయారు చేయబడిన శివలింగాన్ని ఆరాధన చేస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఇలా ఎందుకు చేస్తాయి, ఏ మణిని ఏ పదార్థాన్ని ఆరాధన చేస్తే ఏ శక్తులు వాళ్ళల్లోకి ఎలా వెడతాయి, ఇవన్నీ చెప్పడానికి ఎన్నాళ్ళు పడుతుంది. కానీ ప్రధానంగా దీని చేత గ్రహించవలసినది ఏమిటి అంటే, ఈ బ్రహ్మాండములో ఎవరెవరు ఎంతంత స్థానములలో ఉన్నా వారు ఆయా స్థానముల యందు నిలబడడానికి కావలసినటువంటి శక్తిని, వారు ఆ స్థానములలో కూర్చుని తమ యొక్క కర్తవ్యత నిర్వహణ చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సుని దేని చేత సంతరించుకుంటున్నారు అంటే కేవలము శివలింగారాధన చేత మాత్రమే సంతరించుకుంటున్నారు. అందుకే శివలింగమునకు అంత శక్తి, శివలింగ దర్శనం అంత శక్తి, శివలింగారాధనము అంత శక్తి. మహాభారతంలో లింగారాధన చెయ్యడం అనేటటువంటిది ఎంత గొప్పదో ఒక ఘట్టంలో చూపిస్తారు. అశ్వత్థామ చిరంజీవులలో ఒకడు జన్మతః. అటువంటి అశ్వత్థామ కృష్ణార్జునుల మీద అస్త్రప్రయోగం చేశాడు, ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అది వాళ్ళని చెనకలేదు. కానీ వాళ్ళు ప్రయోగించిన అస్త్రాలు అశ్వత్థామని బాధ పెడుతున్నాయి. తను ప్రయోగించిన అస్త్రం నిర్వీర్యమైపోతే చాలా బాధ కలిగింది అశ్వత్థామకి. ఇన్ని అస్త్రాలు ప్రయోగించిన ఏమీ ఉపయోగం లేదు, నేను ఏమీ చెయ్యలేకపోయాను కృష్ణార్జునుల్ని అని బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అరణ్యంలో వెళ్ళిపోతుండగా ఆకాశంలోంచి ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగొస్తున్నట్లు కనపడింది. ఏమిటా అని ఆశ్చర్యంగా చూశాడు. మహానుభావుడు, వేద విభాగం చేసినవాడు, లోకానికి ప్రమాణం నేర్పినవాడు, 18 పురాణములనిచ్చినవాడు, మహాభారతాన్ని అందించినవాడు, పురుషార్థ సమన్వయాన్ని లోకానికి తెలియచేసినవాడు, ఎవడు లేకపోతే ఈ
జాతి గుడ్డిదో, ఎవడి పేరెత్తకపోతే వాంగ్మయమే లేదో అటువంటి మహానుభావుడైన వేదవ్యాసుడు కిందకి దిగొచ్చాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.